అదృష్టం, కాలం, ఇక మన కర్మలు. నిజం చెప్పాలంటే మనందరికీ కూడా ఈ 3 పదాల గురించి చాలా స్పష్టంగా తెలుసు. నిజానికి మనం ఈ 3 పదాలని అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కూడా. లోతుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ ఈ 3టితో స్తంభాలాటాడుతూనే ఉంటారు. అందుకే ఒకరంటారు కాలమే మన అదృష్టం వైపుగా తీసుకెళ్తుంది అని. ఇంకొకరంటారు ఈ అదృష్టమే కాలంలో మార్పుని తీసుకొస్తుంది అని. ఇక మరొకరిని అడిగితే అదృష్టం, కాలం ఈ 2 కూడా ఒకే తక్కడిలో ఉండే పళ్ళు లాంటివి అంటారు. వాస్తవం చెప్పాలి అంటే దాన్ని ఈ విధంగా చెప్తే బాగుంటుంది. ఈ భూమిపై మనిషి పుట్టడమైనా, మానవ జన్మ లభించటమైనా అదృష్టం చేతుల్లో ఉండదు. మరణం లభించడం మాత్రం సమయం చేతుల్లో ఉంటుంది. ఆ 2 మన చేతుల్లోనే లేనివి. కానీ మరణించిన తరువాత కూడా మనం ఈ ప్రపంచానికి గుర్తుండిపోవటం, ప్రతి ఒక్కరి మనసుల్లో నిలిచిపోవటం, ఈ 2 మన చేతుల్లోనే ఉన్నాయి. దీనిని మనం సాధించగలిగేది కేవలం ఒక కర్మల ద్వారా మాత్రమే. అర్థమేమిటంటే మనం చేసే ఈ కర్మలే అన్నింటికీ మూలాధారం కనుక దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మీ కర్మలను మీరు నిష్ఠగా నిర్వర్తించండి. గొప్పవారిగా అందరి మనసులో నిలిచిపోండి. రాధాకృష్ణ.